జన్మజన్మల దరిద్రం పోవాలంటే మంగళవారం నాడు ఇలా చేసి చూడండి. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మంగళవారం నాడు కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మంగళవారం నాడు చేయకూడని పనులను తెలుసుకుందాం. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిత్రిపుత్రుడు. కుజ గ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం ఉంటుంది. భూమిపై నివసించే మనకు కుజగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుక కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు ఏ శుభకార్యాన్ని సాధారణంగా తలపెట్టరు. మంగళవారం నాడు గోర్లు కత్తిరించుట, క్షవరం చేయించుకునుట చేయరాదు. మంగళవారం నాడు అప్పు ఇస్తే తిరిగి రావడం చాలా కష్టం. అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. దైవకార్యాలకు, విద్య, వైద్య పరమైన రుణాలకు ఇది వర్తించదు. మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు. మంగళవారం నాడు తలంటు పోసుకోరాదు. మంగళవారం ప్రయాణాలు చేయరాదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి. ఈరోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే వెల్లుల్లి దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయాలి. మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు. మంగళవారం నాడు చేయవలసిన పనులు గురించి తెలుసుకుందాం. మంగళవారం ఆంజనేయ స్వామిని ధ్యానించడం వలన ధైర్యం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై విజయం కలుగుతుంది. ఈరోజు ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది. కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించడం వలన మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు ధరించరాదు. హనుమంతుని సింధూరంతో పూజించడం వలన లేదా సుబ్రహ్మణ్యస్వామికి 11 ప్రదక్షిణాలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది. కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి. అయితే మనలో చాలా మందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు. వితండవాదం చేస్తారు. కాని మన పెద్దవాళ్లు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ దాగి ఉందని ఆలోచించండి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అని గుర్తుంచుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.